దిక్కులు మూలలు కార్నర్స్ అండ్ డైరెక్షన్స్ ఈ రెండు విషయాల్లో ఎక్కువ తడబాటు జరుగుతుంది. దిక్కులకు మూలలకు వ్యత్యాసం ఎట్లా గుర్తించాలి? ఇల్లు కట్టే ప్రయత్నంలో వాస్తు నియమానుసారంగా ఉండాలనే దీంట్లో దిక్కులు మూలలు కార్నర్స్ అండ్ డైరెక్షన్స్ ఈ రెండు విషయాల్లో ఎక్కువ తడబాటు జరుగుతుంది. దిక్కులకు మూలలకు వ్యత్యాసం ఎట్లా గుర్తించాలి? వాస్తు శాస్త్ర గ్రంథాలు, ప్రామాణిక గ్రంథాలు, విశ్వకర్మ ప్రకాష్, మైమత్, మానసార్, సమరాంగం సూత్రధారు లాంటి గ్రంథాలు చెప్పిన దాని ప్రకారం ఇంటి యొక్క మధ్య స్థానంలో లేదా మనం ఎంచుకున్న స్థలం యొక్క మధ్య భాగంలో మధ్య భాగాన్ని ఎట్లా గుర్తించాలి? అది రెక్టాంగిల్ గా ఉండొచ్చు లేదా స్క్వేర్ గా ఉండొచ్చు. ఉన్నప్పుడు రెండు డయాగ్నల్స్ గీస్తే సెంటర్ పాయింట్ వస్తుంది. అక్కడి నుంచి ఎన్ని డిగ్రీలకు ఓరియంట్ అయి ఉంది, ఎటువైపు తిరిగి ఉంది ప్లాటు, ఈశా ప్రాచి లేకపోతే ఆగ్నేయ ప్రాచి అంటాం కదా, అలా ఎన్ని డిగ్రీలకు ఓరియంట్ అయింది అనే విషయాన్ని ముందు గుర్తించుకోవాలి. ఆ తర్వాత సెంటర్ పాయింట్ లో 360 డిగ్రీలు ఉంటుంది. ఇది ఒక ప్లాట్ అనుకుంటే ఇక్కడ 360 డిగ్రీలు, ఇది నార్త్ 0 డిగ్రీస్ కు ఉందనుకుందాం. ఈ 0 డిగ్రీస్ కు ఉన్నటువంటి నార్త్ ను పట్టుకొని 4 దిక్కులుగా విభజించాలి. సపోజ్ 360/4 అంటే 90 డిగ్రీలు వస్తుంది. ఇది చూడండి, 4 దిక్కులుగా, ఇది ఒక స్క్వేర్ ప్లాట్. స్క్వేర్ ప్లాట్ ని ఇక్కడి నుంచి 4 దిక్కులుగా విభజిస్తే 90 డిగ్రీలు 90 డిగ్రీలు 90 డిగ్రీలు 90 డిగ్రీలు. ఇది స్క్వేర్ ప్లాట్ 0 డిగ్రీస్ నార్త్ ఉన్నటువంటి ప్లాట్. కాబట్టి ఇప్పుడు మీకు ఏం కనబడుతుంది? అన్ని వైపులా సమానంగా, అంటే తూర్పు అంటే ఇక్కడ నుండి ఇక్కడి వరకు, ఉత్తరం అంటే ఇది తూర్పు, ఇది దక్షిణం, ఇది క్లియర్ పిక్చర్. స్క్వేర్ ఉండి 0 డిగ్రీస్ ఉన్న ప్లాట్. దీన్ని 8 దిక్కులుగా విభజిస్తాయి, అంటే 360/8 45. ఇప్పుడు చూడండి, ఇదే ప్లాటు, ఇది 0 డిగ్రీస్, ఇప్పుడు ఇది 45 డిగ్రీస్. ఈచ్ పార్ట్ 45 డిగ్రీస్ లెక్కన తీసుకుంటే 8 దిక్కులుగా విభజించినాం. ఇప్పుడు దీన్ని ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం. ఇప్పుడు ఇట్లా ఉన్నటువంటి ప్లాట్, స్క్వేర్ ప్లాట్ తీసుకొని 0 డిగ్రీస్ కు ఉన్నట్టు చూస్తే మనకు దాదాపుగా నైరుతి కార్నర్, ఈ కార్నర్ అనుకుంటే ఈ డైరెక్షన్ ఎక్కడి నుంచి ఉంది? ఇక్కడి నుంచి మొదలుకుంటే ఇక్కడ వరకు, ఇగో ఈ పోర్షన్ నైరుతి, ఈ భాగం అంతా నైరుతే. ఇప్పుడు ఇది స్క్వేర్ ప్లాట్ 0 డిగ్రీస్ ఉంది కాబట్టి ఈ నైరుతి కార్నర్ కూడా ఇక్కడనే ఉంది. సో అన్ని సార్లు ఇదే ప్లాట్ ఇట్లే ఉండదు. మనం చేయవలసిన మెథడాలజీ ఏంటంటే సెంటర్ పాయింట్ ని కనుక్కొని సెంటర్ పాయింట్ లో 360 డిగ్రీస్ చూసుకొని దాన్ని 45 డిగ్రీస్ గా విభజిస్తే 8 దిక్కులు ఏర్పడతాయి. స్క్వేర్ ప్లాట్ 0 డిగ్రీస్ ప్లాట్ కే ఈ కార్నర్స్ డైరెక్షన్స్ దాదాపుగా ఈక్వల్ గా ఉంటాయి. ఇది చూడండి, ఇది కూడా 0 డిగ్రీస్ ప్లాటే, కానీ ఇది 60 అడుగుల పొడవు, 35 అడుగుల వెడల్పు ఉంది. ఈ ప్లాట్ ని మనం సెంటర్ లో 45 డిగ్రీస్ లెక్కన విభజిస్తే 45 డిగ్రీస్ ఈచ్ ఉండేటట్టు 8 డైరెక్షన్స్ గా విభజిస్తే, ఇక చూడండి నైరుతి పోర్షన్ ఎక్కడుంది? ఇది నైరుతి పార్ట్. ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం. ఇప్పుడు చూడు, ఈ పోర్షన్ నైరుతి అంటే ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి ఇదంతా, ఇది కొంతే ఉంది, ఇది నైరుతి పార్ట్. అర్థమైందా? ఈ నైరుతి పార్ట్, ఆగ్నేయం పార్ట్, వాయువ్యం, ఈశాన్యం స్క్వేర్ లో ఉన్నంత పర్ఫెక్ట్ గా కనబడవు. కానీ మనం ఇక్కడ 45 డిగ్రీలు తీసుకొని మాత్రమే 8 దిక్కులుగా విభజించాలి.
కానీ మనం ఏ గదులను ఏ ప్లేస్ ని ఎందుకు ఉపయోగించుకోవాలి? కక్షా నియోజన అంటారు. కక్షా నియోజన చేసేటప్పుడు 8 దిక్కులు సరిపోవు. మనం ఏం చేస్తాం? 16 దిక్కులుగా 16 డైరెక్షన్స్ గా మార్చుకొని, అంటే ఒక్కొక్కటి 22.5 డిగ్రీలుగా ఉంచుకొని దీన్ని మళ్ళీ ఫర్దర్ విభజిస్తాం. విభజించినప్పుడు నైరుతి ఈ మూలలోనే ఉండదు. ఇది ఒక రెక్టాంగిల్ అనుకుంటే, జామెట్రీ కొంచెం ప్రాథమిక అవగాహన ఉంటే, దీన్ని మూల కార్నర్ అంటాం, దీన్ని సైడ్ అంటాం. ఇది కార్నరు అంటే ఈ రెండు సైడ్స్ వచ్చి ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ ని కార్నర్ అంటాం. మూల వేరు, దిక్కు వేరు. కాబట్టి మీరు నైరుతి సపోజ్ దీన్ని 16 దిక్కులుగా విభజించినప్పుడు నైరుతి ఈ పార్ట్ లో రావచ్చు, ఇట్లా వస్తుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 0 degrees ఉన్నప్పుడు ఇది నైరుతి, మూల కాదు. కాబట్టి ఏం చెప్పింది? దీనికి రిఫరెన్స్ ఎక్కడన్నా ఉందా అంటే విశ్వకర్మ ప్రకాష్ అనేటువంటి ప్రాచీన వాస్తు శాస్త్ర గ్రంథాల్లో చాప్టర్ 1 లో 96వ శ్లోకం నుంచి 100వ శ్లోకం వరకు, 96 to 100, ఈ 4 శ్లోకాల్లో ఏ దిక్కుల్లో దేన్ని వాడుకోవాలి, కక్షా నియోజన గురించినటువంటి వివరణ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక్క శ్లోకం చూపిస్తాను నేను. ఇది విశ్వకర్మ ప్రకాష్ పుస్తకం చాప్టర్ 1 లో 98వ శ్లోకం చూడండి. दक्षिण दिशा व नैऋत्य कोण के बीच में शौचालय या नैऋत्य व पश्चिम दिशा के बीच में पढ़ाई का कमरा होना चाहिए. ఏం చెప్తున్నాడు? నైరుతికి దక్షిణానికి ఇక్కడ శౌచాలయ్ బాత్రూమ్ ఇచ్చుకోమంటున్నాడు. నైరుతికి పశ్చిమానికి ఈ ఏరియాలో రీడింగ్ రూమ్ ఇచ్చుకోవచ్చు అని చెప్పి ఎక్కడుంది? విశ్వకర్మ ప్రకాష్ చాప్టర్ 1 లో 96 to 100 శ్లోకం వరకు ఏ విధంగా దిక్కులను విభజించుకోవాలి, ఏ దిక్కులు దేనికోసం వాడాలి అనేటువంటి వివరణ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ కావద్దు. కన్ఫ్యూజ్ అయ్యి ఈ మూల నైరుతి కదా, నైరుతి మూలలో బాత్రూమ్ వచ్చింది, లేదా ఇది 0 degrees ఉన్నప్పుడే మాట్లాడుతున్నాం. ప్లాట్ కొంచెం ఇటు తిరిగి ఉన్నా, అంటే 20 degrees ఈశా ప్రాచి ఉన్నా లేదా ఆగ్నేయ ప్రాచి ఉన్నప్పుడు ఈ డైరెక్షన్స్ ఇంకా మారిపోతాయి. అంత మాత్రం చేత ఇంటి ప్లాన్ ని చెడగొట్టుకోవద్దు. దిక్కులను పట్టే ఇంటి నిర్మాణం చేపట్టాలి, ప్లానింగ్ ఉండాలి. లేదు అంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఏం చెప్పిండు? ఉత్తరంలో కుబేర స్థానం, అక్కడ ధనాగారాన్ని పెట్టమన్నాడు. సపోజ్ ఇది ఒక 10 degrees ఇటు తిరిగింది అనుకుందాం, టువర్డ్స్ ఇటు తిరిగింది. నువ్వు ఉత్తరం కాస్త ఇటు అయిపోయింది, నువ్వు ఇక్కడ తెచ్చి అప్పుడు ఇది ఏమైంది? పశ్చిమ వాయువ్యం అవుతుంది. పశ్చిమ వాయువ్యంలో ఏం చెప్పాడు? సూతికా గృహాన్ని పెట్టమన్నాడు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఒక టాయిలెట్ ఇస్తున్నాం. సూతికా గృహం అంటే డెలివరీ కన్నా ముందు, డెలివరీ తర్వాత స్త్రీల నుంచేటువంటి గది అని వాస్తు శాస్త్రం చెప్పింది. కాబట్టి దాన్ని మనం ఇప్పుడు టాయిలెట్ కోసం వాడుతున్నాం పశ్చిమ వాయువ్యాన్ని. నువ్వు 10-15 degrees అటు తిరిగితే ఏమవుతుంది? నీ కుబేర స్థానం కాస్త అవతలి జరిగింది. నువ్వు ప్లాట్ కొలతలను బట్టి ఈ మధ్యలో కుబేర స్థానం అనుకుంటే ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంటి ప్లానింగ్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో డైరెక్షన్స్ బట్టే చేయాలి. కార్నర్ వేరు, డైరెక్షన్ వేరు, దిక్కు వేరు, మూల వేరు. నైరుతి మూల అంటే నైరుతి దిక్కు కాదు, ఈశాన్యం మూల అంటే ఈశాన్యం దిక్కు కాదు. ఇంకో ముఖ్యమైన విషయం, 16 దిక్కులుగా విభజించి మాత్రమే ఆయా గదుల అమరిక ఏర్పాటు చేయాలి. లేకపోతే విపరీత పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వాస్తుశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి.